హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మిడిల్ క్లాస్ సునీల్. ఇప్పుడైతే బీచ్కి వెళ్తున్నాం. ఇక్కడ షాపింగ్ చేసుకొని అంతా ఒకటే కాస్ట్యూమ్స్ డ్రెస్ వేసుకొని బీచ్లో అలా గోవాలో చాలా బీచెస్ ఉంటాయి. ఇప్పుడు ఎన్ని బీచెస్ ఉన్నాయి అన్నీ మీకు చూపిస్తా. మా వాళ్ళు షాపింగ్ చేస్తారంట. ఇప్పుడైతే అందరూ బీచ్కి వెళ్తున్నాము. ఏం సమాచారం? యూట్యూబ్ ఛానల్ ఏంటి పెట్టాడో మాకు అర్థం కావడం లేదు. ఏం లేదు, జస్ట్ చిల్. గోవాకి వచ్చినాం, ఎంజాయ్ చేస్తున్నాం అంతే. ఎంజాయ్ చేసాకే గోవాకి వచ్చాం. ఏం లేదు. గోవాలో అన్నీ ఉన్నా ఫైన్లు వేస్తుంటారు, ఏదో ఒకటి చెప్పి రీజను. అందుకే జాగ్రత్తగా ఉండండి. గోవాకి వస్తే ఏదో ఒకటి కారణం చెప్పి డబ్బులు గుంజుతారు గోవా పోలీసులు. ఇది కూడా మసాజ్ చేస్తారులే, చేపియాలా మీకు? హ్యాపీ ఎండింగ్ అంటాడు ఏమన్నా అంటే. వాటర్ బాటిల్ చేస్తుంటారు ఎక్కువైంది కొంచెం. హాయ్ గాయ్స్, గోవాలో చాలా చూడడానికి ప్లేసులు చాలా ఉంటాయి. ఏమైనా తెలియకుంటే అందరిని అడిగి ఎంక్వైరీతో వెళ్ళండి. ఊరికనే గోవా వచ్చి 4-3 ప్లేసెస్ చూసిపోయేది కాదు. వేసి అందులే గాలి వస్తుంది. ఇప్పుడు కొన్ని ఎడిటింగ్ లో కట్ చేసుకోండి. ఏమైనా బూతులు మాట్లాడితే క్షమించండి. వీలైతే ఏమంటే ఫ్లోలో వస్తుంటాయి, అన్ని ఎడిట్ చేయాలంటే చాలా కష్టం. మేము పెద్ద యూట్యూబర్స్ కాదు, ఇప్పుడే ఎదుగుతున్నాము. అంటే సబ్స్క్రైబర్స్ లేరు, వ్యూవర్స్ వాసన వస్తుంది. అది ఏంది, కొడుకుడు ఎత్తుకొచ్చాడు కాబట్టి వాడు తిట్టుకుంటాడు. కొడుకుడు దొంగ, వాటర్ బాటిల్ దొంగ ఈడే ఉన్నారు. వాటర్ బాటిల్ కాదు, ఎన్నూరులో బిర్యానీ కూడా 2 బిర్యానీలు ఎత్తుకొచ్చాడు. మామూలుగా చిన్నప్పుడు దొంగతనం చేస్తాం కదా, ఇప్పుడు కూడా అప్పుడప్పుడు చేయాల్సిందే. పోలేదు చాలా మందికి. గోవాలో ఇలాంటి సాంప్రదాయం పద్ధతి గల లేడీస్ కూడా ఉంటారు. నేను చూసినప్పుడే ఇంకా తిన్న గోవా బాగా ఉంటుంది. బీచ్ బాగా లేకుండా బీచ్ లో ఈ పరిస్థితి చూడగా గోవా పనులు రెండు ఓన్లీ కుండలోనే అప్పుడు మన ముందు పెట్టి చేస్తాడు కదా, 15 నిమిషాలు పడుతుంది. అది తెప్పించండి ఒకసారి, అది తినండి. చెప్పునా వినిపిస్తుందా లేదా? గోవాలో చూడని ప్లేసులు అంటూ ఉండవు, చాలా ఉన్నాయి ప్లేసెస్. మేము ఏవో కొన్ని చూడని ప్లేస్లు వెళ్తున్నాం. ఇప్పుడైతే అన్ని అక్కడ నుంచి చూసుకుంటూ వస్తాం. ఆరంబల్ బీచ్ అని ఒకటి ఉంది, అక్కడ నుంచి స్టార్ట్. ఆరంబల్, మోర్జిమ్, చాలా ఉన్నాయి. ఒక 10 సంవత్సరాల క్రితం అయితే మా సార్ వాళ్ళతో పాటు ఇక్కడే నేను ఎవరి 31st 1 వీక్ ఇక్కడే ఉండేవాడిని. మా సార్ వాళ్ళు అంటే ఇంకా హైదరాబాద్లో ఉంటారు. ఫిల్మ్ ఇండస్ట్రీ అంతా వాళ్ళు లైఫ్ అంతా స్టార్ట్ చేసుకున్నాను కేవలం అంతా కాకపచ్చడి వల్ల. ఇప్పుడు లెఫ్ట్ పోతే అంతా మా పాత గుర్తుకొస్తున్నాయి ప్లేసెస్. ఇది వచ్చేసి నది, ఇలా వెళ్తే సముద్రంలోకి వస్తుంది వాటర్. చాలా పెద్ద బ్రిడ్జి. ఇలా వెళ్తే మోర్జిమ్ అని ఒక ఏరియాస్ చాలా ఉంటాయి గోవాలో ప్లేసెస్ చూడాలని. మాపుసా నుంచి మోర్జిమ్కి వెళ్ళే దారి ఇది. ఇక్కడ నుంచి మేము ఆరంబల్ బీచ్కి వెళ్తున్నాం. ఇప్పుడు దారిలో అక్కడక్కడ చూసే చాలా ఉంటాయి, తెలుసుకోవాలి. ఒక 2-3 రోజులైనా సరిపోదు గోవా చూడాలంటే. అద్భుతంగా ఉంటుంది. వ్యూ పాయింట్స్, సైట్ సీన్స్, ఇంకా ఎక్సెట్రా ఎంజాయ్ చేయాలి గోవాకి వచ్చి. ఊరికి నేను తిని పడుకునేది కాదు, తాగే తినే ఒకటే కాదు, అన్నీ చూసుకుంటూ వెళ్ళాలి. ఇక్కడ గోవాలో కూడా తెలుగు సాంప్రదాయంగా పట్టు చీర, ఏదో ఫంక్షన్, ఏదో పూజలు ఉన్నట్టున్నాయి కార్యక్రమంలో. మొట్టమొదటిసారి ఇక్కడ ఒక అక్క సాంప్రదాయంగా పద్ధతిగా శారీతో వెళ్తుంది అక్కగారు. ఇలాంటివి ఇంకెన్నెన్నో ఉన్నాయి.
ఇక్కడ వీళ్ళతో పాటు ఒక మధ్యలో క్యాప్ వేసుకున్న బుడ్డోడు అయితే బ్రీజర్ తాగాడు మా ముందు ఇక్కడ పార్కింగ్ లో ఆరంబోల్. ఈ బుడ్డోడు వైట్ క్యాప్ పెట్టుకున్న బుడ్డోడు అయితే ఇప్పుడే పార్కింగ్ చేసి వెళ్తున్నాం బీచ్ సైడ్. అక్కడ చిన్నగా కాస్ట్యూమ్స్ తీసుకొని, అంటే అంతా ఒకటే షర్ట్ 350కి వస్తాయి. ఇంకా అక్కడ నుంచి బీచ్లోకి వెళ్ళి ఇంక అందరూ కాసేపు ఎంజాయ్ చేయాలి అందరు. ఇంకా ఇది వచ్చేసి దారిలో అన్ని షాపింగ్స్ మనకి ఏవో కావాలంటే అన్ని దొరుకుతాయి. అన్ని రేట్లు ఎక్కువ. గోవాలో డబల్ రేట్స్ ఉంటాయి ఏవి తీసుకున్నా కూడా. మనకి ఇక్కడ 100 రూపాయలు వచ్చి అని 200. ఏదైనా ఫుడ్ కానీ ఏదైనా ఐటమ్స్ కానీ బట్టలు కానీ ఏవి తీసుకున్నా అన్ని ఎక్కువే. గోవా రేట్లు అంటే బీభత్సంగా వాసిపోతాయి రేట్లు. తెలుగు వాళ్ళు అయితే ఎక్కువ ఉంటారు, మన తెలుగు వాళ్ళ ఆంధ్ర సైడ్ తెలంగాణ చాలా మంది వస్తుంటారు ఇక్కడ. ఈ 31st ఈ 1 వీక్ ఫుల్ పండగ. ఈ ఏరియా మొత్తం ఫుల్ క్రౌడ్ ఉంటుంది, ఫుల్ చిల్ ఉంటుంది. అందరు బాగా ఎంజాయ్ చేస్తారు. ఎంజాయ్ చేయాలి గోవాకి వచ్చినాక, అన్ని పక్కన పెట్టి మనలాగా లైఫ్ అంతా ఆనందంగా ఏవి మనసులో పెట్టుకోకుండా ఇలా సంతోషంగా ఉండాలి ఎప్పుడు. పోయిన దాన్ని గురించి బాధపడకూడదు, ఉన్న దాంట్లో తృప్తి చెందాలి. ఇప్పుడైతే తీసుకున్నాం అందరు ఒకే కాస్ట్యూమ్స్ తీసుకొని ఇంకా బీచ్లోకి వెళ్తాం. అలా సైట్ సీన్స్ చూసుకుంటా ఏమేమి చేయాలో అన్నీ చేసేసి ఇంకా రూమ్కి వెళ్ళి రెస్ట్ తీసుకోవాలి అంతే. ఏది అడిగినా డిస్కౌంట్ ఇవ్వరు ఇక్కడ, ఫిక్స్డ్ రేటు. ఎలాగైనా తీసుకుంటారు జనాలని వాళ్ళది ఒక నమ్మకం అనమాట. తక్కువ రేటుకి అయితే ఇవ్వడు, అస్సలు ఇవ్వరు. ఒక 10 రూపాయలు తక్కువ అడిగినా కూడా ఇవ్వరు. ఏం చెప్పినా జనాలు వచ్చింటారు కాబట్టి ఇంకా ఎంతో కొంత ఇస్తారు. 1 రూపాయి తక్కువ అడిగినా కూడా ఇవ్వరు. అందరూ ఓన్లీ ఇప్పుడు ఒకటే ఇలా ఫుల్ రేట్స్ పెంచి ఉంటారు అన్ని. ఏమైనా ఫుడ్ ఐటమ్స్ కానీ ఏమైనా కొనుక్కోవాలన్నా మనం బట్టలు కానీ ఫుడ్ అన్నీ ఎక్కువే ఇప్పుడు. వీళ్ళకి ఒక పండగ ఉన్నట్లు వీళ్ళకి చిల్లు ఉండాలి. యాక్చువల్లీ మైక్ ఎక్కడ పడిపోయింది, నేనేమో రికార్డ్ చేసిన వాయిస్ రికార్డ్ మొత్తం దుబ్బేసింది. అందుకే సపరేట్గా వాయిస్ రికార్డ్ ఇస్తున్నాము. మనకి ఇది యూట్యూబ్ కొత్త, అడ్జస్ట్ చేసుకోండి. ఏదైనా మిస్టేక్లు ఉంటే కామెంట్ ద్వారా. స్టార్టింగ్లో ఎవరికి ఏం తెలియదు కాబట్టి కొన్ని తెలుసుకోవాల్సి వస్తుంది. ఏదైనా మిస్టేక్స్ ఉంటే చెప్పండి ప్లీజ్, దయచేసి ఏమనుకోకండి. ఫస్ట్ టైం ఇవన్నీ బ్లాగ్స్ చేయడం ఏదో సరదాగా స్వీట్ మెమరీస్ గుర్తుండిపోవాలి. గోవాకి వస్తే పైసలు ఫుల్గా తీసుకురావాలి. విన్యాసం చేస్తున్నాడు ఇట్లే. ఎంతసేపు ఉంటాడా బా. ఆమె కూడా చేస్తుంది విన్యాసం. వావ్, గ్రేట్, నైస్. అదే ఇదంతా షాపింగా, ఫోటో ఇదంతా స్ట్రీట్ షాపింగ్. ఫోటో వీడియో అన్నీ హైలైట్ ఉంది ప్లేస్. ఇది వచ్చేసి హైదరాబాద్ అంట. ఇక్కడ ఐ లవ్ ఇండియా ఆరంబల్ బీచ్ దగ్గర ఉంటుంది. ఎవరైనా ఎప్పుడైనా రావాలనుకుంటే ఇక్కడ వచ్చి విజిట్ చేయండి, మర్చిపోకండి. మస్తు లొకేషన్. తాగేవాడు తాగాల, తినేవాడు తినాల, మనం ఏం లేదు, జస్ట్ టైం పాస్, స్నాక్స్. ప్యాకేజ్ రెడ్డి, ఐ లవ్
ఇండియా రండి మనదే అంటావా పవన్ కళ్యాణ్ ఏమో తగ్గేదేలే